మీరు చూడండి, లోకంలో మనంత అంటే మీరు కాదు, మళ్ళీ మళ్ళీ అలా అనుకుంటూ ఉండండి, నేను మిమ్మల్ని అంటలేదు. నాబోటిగాడు ఉంటాడు, కొడుకు ఎంసెట్ రాయడానికి ఎడుతుంటాడు, 1000 దేవుళ్ళకి నమస్కారాలు ఎట్టి 5 బొట్లు ఎడతాం కొడుక్కి. ఆంజనేయ స్వామి బొట్టు, దుర్గమ్మ తల్లి బొట్టు, పార్వతీదేవి బొట్టు, శివాలయంలో విభూతి అన్ని వాడి లలాటం నిండా పూసేసి వాడిని పరీక్షకి తీసుకెళ్లి కూర్చోబెట్టి 4 గుళ్ళన్నీ తిరిగి నమస్కారాలు ఎట్టి వస్తాడు. వచ్చిన తర్వాత రేపే ఎంసెట్ ఫలితాలు అని వస్తాయి. ఎంసెట్ ఫలితం కనుక్కోవడానికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తాడు, నంబర్ ఇస్తాడు, టెన్షన్. వాడు మార్కులు తీసి వాడికే ఉంది, ఏదొస్తే వాడికే తీసి వాడు ఇస్తాడు. ఇలా చూశాడు, 4 డిజిట్సా, 3 డిజిట్సా, 2 డిజిట్సా, 7. అబ్బా అంతే. మీరు చూడండి, ఎంసెట్కి పిల్లాన్ని పంపించే ముందు నువ్వు ఇంతమంది దేవాలయాలకు వెళ్ళావు, 1-2 అరటిపళ్ళు కొనుక్కుని ఇది జేబులో పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఆ 2 అరటిపళ్ళు ఇచ్చి, ఈశ్వర నువ్వు కృతార్థుణ్ణి చేసిన వాడివి అని ఎవరికైనా చెప్తాడా? ముందు సెల్ తీసి ఇలా నొక్కి. మా అబ్బాయికి 7వ ర్యాంక్ వాయ్. ఎప్పుడు వెళ్తాడంటే గుడికి 3 రోజులు పోయాక వెళ్తాడు. ర్యాంకు రావాలంటే అన్ని గుళ్ళకి ముందెడతాడు. ఆఫీసుకు కూడా హాఫ్ డే సీఎల్ ఎట్టి, ర్యాంక్ వచ్చాక ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెల్లో కార్డు అయిపోయిన తర్వాత ఇంకా మీ సెల్లో కాల్ చేయుటకు తగిలిన డబ్బు లేదు, రీఛార్జ్ చేయుడో అంటుంది. అన్న తర్వాత గుడికి వెళ్తాడు, అది కూడా వెళ్లే దారిలో ఉంటే. ఇది మన భక్తి, అంత నిజాయితీగా ఉంటుంది మన భక్తి. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రతి దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేయడం. మీ సింహాసనం దగ్గర మీరు చెప్పడం, అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడి యొక్క మేధస్సు యందు ప్రచోదనం చేసి నువ్వు వాడిని కృప చెయ్యి. వాడు ఫోన్ చేసి, నాన్నగారండి నాకు మంచి మార్కులు వచ్చాయి, ఉత్తర క్షణం పూజా మందిరంలోకి వెళ్ళి, అమ్మా నీ అనుగ్రహం, వాడికి మంచి మార్కులు వచ్చాయి, ఇలాగే వాడిని కృప చెయ్యి అని బయటికి వచ్చి చెప్పు అందరికీ. ఇదొక్కటే మనం వదిలిపెడతాం.